అందరికీ నమస్కారం, అందరికీ నమస్కారం. డీజే ఓకే నాయన, ఒక్క నిమిషం, ఎందుకంటే ఫంక్షన్ చివరికి వచ్చింది. ఇప్పుడు నేను ఏం మాట్లాడాలనుకున్నా, నేను ఎక్కువ మాట్లాడితే బన్నీ మాట్లాడితే బాగుంటుంది కదా, ఎందుకు ఈయన ఇంత మాట్లాడుతున్నాను అంటారు. అందుకని త్వరగా బన్నీ మాట్లాడే అవకాశం లేక నేను చాలా షార్ట్గా చెప్తాను. ఈ సినిమా హిట్ అవ్వాలని నా కొడుకు గురించి నేను అనుకోవడం మామూలు. ఎందుకంటే బన్నీ సినిమా ప్రతిదీ హిట్ అవ్వాలని నేను అనుకుంటాను కదా. నాయన ఒకసారి వింటారా బాబు? అయ్యా మీరు ఒకసారి ఇటు వినాలి, నేను చెప్పేది వినాలి. నువ్వు ఆ కెమెరా కోసం బాబు, నువ్వు కెమెరా వెనక్కి వచ్చాయమ్మా, నువ్వు వెనక్కి వచ్చాయి. సో మా అబ్బాయి కోసం ఇది హిట్ అవ్వాలని అనుకోవడం సహజం తండ్రిగా. కానీ నేను నెక్స్ట్ ఎవరి కోసం హిట్ అవ్వాలని అనుకున్నాను దాన్ని చెప్పే ముందు, ఒకరోజు నేను ఇంట్లోకి వెళ్తున్నాను. లెఫ్ట్లో ఒక డ్రాయింగ్ రూమ్ ఉంటుంది, అందులో ఒక 10 మంది బ్రాహ్మణులు కూర్చున్నారు. మా ఆవిడ ఏదో పూజ పెట్టేసిందిరా బాబోయ్, నాకు అసలు చెప్పలేదు. ఇప్పుడు మనం ఎందులో కూర్చోవాలి ఏంటి, ఏదైనా మా ఆవిడ అప్పుడప్పుడు పూజలు పెట్టేస్తూ ఉంటుంది. అలా పెట్టేస్తుందని అనుకుని లోపలికి వచ్చి, ఏంటి ఇంతమంది బ్రాహ్మణులు కూర్చున్నారు? బన్నీ కోసం వచ్చారు. బన్నీ కోసం ఏంటి, బ్రాహ్మణులు వచ్చారేంటి అంటే, అప్పటి నుంచి 3 రోజుల నుంచి వస్తున్నారండి వాళ్ళు, మీరు చూడలేదా అంటున్నారు. 3 రోజుల నుంచి ఏంటంటే వేదం ఎట్లాగా చదవాలి అని నేర్చుకోవడానికి అతను రోజు బ్రాహ్మణుల్ని పిలిచి నేర్చుకుంటున్నాడు అనేది తెలిసి నేను చాలా ఆనందపడిపోయాను. ఈ సినిమా హిట్ అవ్వడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. బ్రాహ్మణులు కూడా పిలిచి ఆ యాక్సెంట్ కూడా నేర్చుకుని వేదం ఎలా ఉచ్చరించాలో నేర్చుకుని ఇంత శ్రద్ధ ఇన్ని సినిమాల తర్వాత చూపిస్తున్నాడు అని అనుకుని ఈ సినిమా హిట్ అవుద్దని అనుకున్నాను. అది కాకుండా ఆ తర్వాత నేను దిల్ రాజు నాకు ఇండస్ట్రీలో ఉన్న చాలా మంచి స్నేహితుడు. ఆ స్నేహితుడికి వ్యక్తిగతంగా ఒక గొప్ప నష్టం జరిగింది. ఆ నష్టాన్ని పూరించడానికి ఏమీ చేయలేం, కానీ మన తరపు నుంచి మన కుటుంబంలో మన బన్నీ దగ్గర నుంచి ఆయనకి ఒక సూపర్ హిట్ వస్తే బాగుండని మనస్ఫూర్తిగా కోరుకున్నాను నేను. ఆ తర్వాత హరీష్తో ఎప్పుడు మాట్లాడినా బన్నీతో నాకు సూపర్ హిట్ కావాలి, సూపర్ హిట్ కావాలి, సూపర్ హిట్ కావాలి అంటే మామూలుగా ఏదో పూనకం వచ్చినవాడు చెప్పినట్టు చెప్తా ఉంటాడు బన్నీతోటి. అందువల్ల వీళ్ళిద్దరి గురించి ఎందుకు, దేవిప్రసాద్ ఇవాళ ఇది ఫంక్షన్ తనదైనా కూడా తను లేడు. ఇవాళ దేవిప్రసాద్ ఎక్కడున్నా కూడా చాలా బన్నీ అంటే ఒక ప్రత్యేకంగా ఎందుకు ఇస్తాడని అడుగుతారు నాకు. నేనేం చెప్పను, బన్నీకి అతనికి ఎందుకు ప్రత్యేకమైన ప్రేమ ఉందో. ఆ తర్వాత ఎంతోమంది ఈ సినిమాకి పనిచేసిన అందరందరికీ నేను దిల్ రాజు గారు చెప్పడం బాగుంటుంది, కానీ పూజా హెగ్డే గురించి చెప్పకపోతే బాగోదు. యూఆర్ లుకింగ్ సో బ్యూటిఫుల్ ఇన్ ది ఫిలిం. సో అయ్యంకార్ బోస్ కానీ ఇవన్నీ నేను కొంత భాగం సినిమాల్లో చూశాను కాబట్టి ఇవన్నీ ఎకనాలజీ చేయాల్సి ఉంది. బట్ దట్ ఆల్ విల్ బి డన్ బై ది ప్రొడ్యూసర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక బన్నీ మాట్లాడడానికి త్వరలో అవకాశం ఇచ్చేస్తున్నాం బాబు, మీరు మాట్లాడండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అరవింద్ గారు.